నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అన్ని స్కాముల కన్నా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి అన్ని స్కాముల కన్నా లిక్కర్ కుంభకోణమే పెద్ద కుంభకోణం అనుకున్నారు అందరూ. కానీ వసంత కృష్ణ ప్రసాద్, ఈ వసంత కృష్ణ ప్రసాద్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో అది జుజుపి కుంభకోణము. అందులో కేవలము 10 మందో 20 మందో జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళే దొరుకుతారు. కానీ ఇసుక కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని గనుక బయట తీస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి 151 మంది ఎమ్మెల్యేలతో పాటు ఓడిపోయినటువంటి నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దొరుకుతారు. సో ఇసుక అనేది ప్రతి నియోజకవర్గంలో కామధేనులాగా వాడుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే ఇసుక కుంభకోణానికి పాల్పడ్డారు. సో ఇసుక కుంభకోణాన్ని, ఆ ఇసుకను గనుక తవ్వితే మొత్తం 175 మంది జైలుకు పోతారని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు చూడండి, లిక్కర్ కంటే ఇసుక స్కామే పెద్దది, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెల్లడి. సో వసంత కృష్ణ ప్రసాద్ న్యూస్ నేను ఎందుకు ఇంత ప్రధానంగా చెప్పవలసి వస్తుందంటే, ఈయన అప్పట్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయనకు అప్పట్లో ఎలాంటి కుంభకోణాలు జరిగిందో, ఈయన సన్నిహితులు ఏ విధంగా ఇసుక కుంభకోణాలు, ఇసుక దందాలు చేశారో పూసగుచ్చినట్లు ఈయనకు తెలుసు. కాబట్టి ఈయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కంటే నాటి ఇసుక కుంభకోణమే చాలా పెద్దదని మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. వసూళ్లకు విజయవాడను డెన్గా ఎంచుకున్నారు. బియాండ్ కాఫీ హౌస్ కు చెందిన సుధీర్ ఈ వసూళ్లను చేపట్టేవాడని చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కృష్ణప్రసాద్ ఆ పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీలోనే ఉన్నటువంటి ఆయన వాళ్ళ విధానాలు నచ్చక, వాళ్ళ పద్ధతులు నచ్చక పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయి ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యేగా అయితే ఎంపికయ్యారు. కానీ ఈయన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఈ బియాండ్ కాఫీ హౌస్ ఎవరైతే ఉన్నారో సుధీర్కి సంబంధించి, ఆ సుధీర్ ఇసుకు సంబంధించినటువంటి వసూళ్లు చేసేవాడు. ఇక్కడ స్కామ్ ఏంటంటే 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇసుక దందాలో 10 రూపాయలు సంపాదిస్తే 3 నుంచి 4 రూపాయలు బాస్ కి ఇవ్వవలసిందే. సో ఇక్కడ బాస్ ఎవరనేది ఈ ఇసుక కుంభకోణాన్ని, ఇసుకను తొవి చూస్తే తెలుస్తుంది. సో ఆ వసూళ్లకు పాల్పడింది ఎవరంటే సుధీర్ అనేటువంటి వ్యక్తి అని చెప్పి పేర్లు కూడా చెప్పారు. జగన్ అడ్డగోలు నిర్ణయాలను అడ్డుకోవడంతో ఆయన వైసీపీ నాయకత్వం టార్గెట్ చేసింది. తనపైకి జోగి రమేష్ ను, వైసీపీ మూకలను ఉసుగొల్పడంతో ఆయన పార్టీ నుంచి, సో ఇంకా ఆయన బాధ అంతా మనకి ఎందుకు గానీ, రూపాయలు 1467 కోట్ల ఇసుక దోచేశారనేటువంటి శీర్షిక నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. దానికి బలం చేకూరుస్తూ ఇప్పుడు కృష్ణ ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సంచలనంగా మారింది. సో వైసీపీ ప్రభుత్వం ఏజెన్సీలను ముందు పెట్టి తెర వెనుక అనధికారికంగా రూపాయలు 1000 కోట్ల ఇసుక అక్రమ వ్యాపారం నడిపించింది. తద్వారా నెలకు 260 కోట్లు వైసీపీ పెద్దల జోబుల్లోకి వెళ్ళేవి. సో ప్రతి నియోజకవర్గం నుంచి ఎవరెవరైతే ఈ ఇసుక దందా చేస్తున్నారో వాళ్ళందరూ కప్పం కట్టేవాళ్ళు. ఆ కప్పం రూపంలో 260 కోట్ల రూపాయల వరకు వైసీపీ పెద్దలకు అందేది. ఇక వైసీపీ పెద్దలంటే ఎవరు అందరికీ తెలిసిన విషయమే. సో ఇసుకలో కూడా నెలకు 260 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా రోజుకు 10 కోట్ల రూపాయలు క్యాష్ రూపంలోనే వెళ్ళేది. ఎవరికి? ఆ ఇసుక డాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి. చూడండి, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన లాభాల ఆశలు చూపించి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కూడినటువంటి సిండికేట్లకు అప్పగించారు. ఒక్కో సిండికేట్లో 10 నుంచి 15 మంది ఉండేవారు. నెలకు 20 కోట్ల నుంచి 25 కోట్ల వరకు కప్పంగా ఫిక్స్ చేశారు. ఆ డబ్బును ప్రతి 10 రోజులకు ఒకసారి ముందుగానే కట్టాలి, మొత్తం నగదుగానే ఇవ్వాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ స్కామ్ జరిగినా మొత్తం నగదుగానే ఇవ్వాలి. ఎందుకంటే అదేదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో, బ్యాంక్ ట్రాన్సాక్షన్లో జరిగితే అడ్డంగా దొరుకుతారు. కాబట్టి ఆయన ఆశించింది 2. ఒకటి బంగారు బ్రిక్స్ అన్నమాట. బంగారు ఇటుకరాళ్ళు ఇస్తారా, లేకపోతే లిక్విడ్ క్యాష్ ఇస్తారా? లిక్విడ్ క్యాష్ అయితే ఎక్కడ దొరకమనేటువంటి ఉద్దేశంతో క్యాషే తీసుకునే వాళ్ళు. పోలీసులు అడ్డుకోకుండా, కేసులు పెట్టకుండా ఆ రోజుల్లో ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి మాట్లాడేవాళ్ళు. ఈ విజయసాయిరెడ్డి గారు చేయని దందానే లేదు.
ఆయన లిక్కర్ వ్యాపారంలోనూ ఆయన పేరు వినిపించింది, ఇప్పుడు ఇసుకకు సంబంధించినటువంటి ఈ దందాల్లోనూ ఆయన పేరు వినిపిస్తుంది. ఆయనేమో నేను రాజకీయ సన్యాసం తీసుకున్నాను, వ్యవసాయం చేసుకుంటాను అంటున్నాడు. మరి విచారణలోకి అయితే అటెండ్ అవుతున్నాడు. మరి ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియడం లేదు. ప్రతి దందాలోనూ విజయసాయిరెడ్డి గారి పేరు కూడా వినపడతా ఉంది. మరి ఇన్ని దందాల్లో ఈయనకు అధికారం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిలో ఆయనకి ఏమి నచ్చలేదో మనకైతే తెలియదు. కానీ వాళ్ళిద్దరి మధ్య డ్రామాలో భాగంగానే ఆయన పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయాడా లేదా అనేది ఇంకా విజయసాయిరెడ్డి గారికే తెలియాలి. ఇక్కడ చూడండి, సిండికేట్ మొత్తాన్ని నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారే నడిపించే వాళ్ళు. సో జిల్లాకు 24 కోట్ల చొప్పున టార్గెట్ పెట్టారు. కృష్ణా జిల్లాకు 22 కోట్లు, గుంటూరుకు 24 కోట్లు, ఇలా ప్రతి జిల్లా సగటున 22 కోట్ల నుంచి 25 కోట్ల వరకు నెలకు టార్గెట్లు పెట్టారు. సో మీరు లిక్కర్ కుంభకోణమే చాలా పెద్ద కుంభకోణం అనుకుంటున్నారు, కాదు, అంతకు మించి దాని అమ్మ మొగుడు లాంటి కుంభకోణం అయితే జరిగింది. దాని పేరే ఇసుక కుంభకోణం. ఈ ఇసుక కుంభకోణంలో దర్యాప్తు కనుక జరిపితే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 175 మందిని అరెస్టు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా వసంత కృష్ణప్రసాద్ గారు అయితే చెప్పారు. మరి ఇసుక కుంభకోణం మీద ఎప్పుడు దర్యాప్తు మొదలవుతుందో చూడాలి. మరి కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాల్లో అయితే ఆల్రెడీ విచారణ అయితే మొదలైంది. అలా కాకుండా మొత్తం ఈ సిండికేట్ మొత్తం ఎవరెవరు, ఏమేమి, ఎన్ని జిల్లాల్లో ఎవరెవరు ఇన్ఛార్జీలు, ఎవరెవరు ఈ దందాకు పాల్పడ్డారు అనేటువంటి విషయం తెలిసింది ఒక్క విజయసాయిరెడ్డి గారికి మాత్రమే. ఆయనే ఈ సిండికేట్ మొత్తాన్ని నడిపాడని కూడా చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని కనుక విచారిస్తే ఈ ఇసుక కుంభకోణానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం బయటపడుతుంది. సో ఇది కనుక బయట వస్తే మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మొత్తం నాయకులు జైలుకు పోవడం పక్కా. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.